హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా ఛానల్ అయితే ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. సో ఇవాళ నేను ఈ పండగ ఎలా చేసుకున్నాను, ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ తొలేకాదశి అని నాకైతే అసలు తెలీదు, నిన్న ఈవినింగే తెలిసింది. సో అప్పటికప్పుడు ఇలాగా అనుకున్నాం అనమాట చేద్దామని చెప్పేసి. సో టైం లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే చేసుకున్నాము. ఇంకా ప్రసాదం కింద స్వీట్ పెట్టాలి కాబట్టి చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చక్కెర పొంగల్ అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఎండు కొబ్బరి కదా. సో చెప్పాను కదా అప్పటికప్పుడే అనుకున్నామని. ఇంకా ఎండు కొబ్బరి అయితే దొరకలేదు. ఇంక ఇలా పూజలు ఏమైనా ఉన్నప్పుడు అయితే మా చెట్టుకి అసలే ఫ్లవర్స్ పూయవు. ఇంకా నా దగ్గర ఉన్న తులసి ఆకులతో నేనైతే ఫస్ట్ టైం మాల అయితే ప్రిపేర్ చేశాను. నేను పిండి దీపాలు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ ప్రాసెస్ అయితే యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను. దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కొంచెం బీప్ని తీసుకుని దాంట్లో అయితే బెల్లం వేసుకోవాలి. దీన్ని మనం పాలతో అయినా కలుపుకోవచ్చు, వాటర్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే వాటర్తోనే కలుపుకున్నాను. బాల్స్ చేసుకుని షేప్ చేసేసుకోవాలి. 7 దీపాలు చేసుకోవాలి కాబట్టి నేనైతే 7 దీపాలు చేసుకుని వీటికైతే నామాలు పెట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా దీపాలు ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా తమలపాకులకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్రసాదాలు కూడా రెడీ చేస్తాను. గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ టైం అయితే అసలు సరిపోలేదు. ఇంకా ఫొటోస్కి బొట్లు పెట్టేసుకుని ఇక్కడ అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుని పెట్టుకుని ఉంచాను. ఇంట్లో పని, పూజ ఇవంతా కూడా నేనే మేనేజ్ చేయాలి కాబట్టి ఇంకా వీడియో అన్ని క్లిప్స్ చేయడానికి అయితే కుదరలేదు. అసలు తొలేకాదశి అంటే ఏంటి, తొలేకాదశి అని నేమ్ ఎలా వచ్చింది, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఎంతమందికి తెలుసో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. నెయ్యి బయట పెట్టించినా కానీ నెయ్యి అయితే ఏంటో మరి గడ్డగట్టేసింది. ఇంకా దీపాలు అయితే వెలిగించేసాను. చాలామంది కూడా దీపాలు అనేవి అగ్గిపుల్లతో వెలిగించకూడదు అని అంటారు కదా. సో నేనైతే ఎప్పుడు వెలిగించినా కానీ అగరబత్తులతోనే వెలిగిస్తాను. దీపాలన్నీ వెలిగించాక మా రూమ్ అయితే భలే చాలా నిండుగా వెలిగిపోతుంది. మా అత్తయ్య అయితే 7 రకాల ప్రసాదాలు అయితే పెట్టమంది. సో నాకు టైం లేదు కాబట్టి నేనైతే ఓన్లీ చక్కెర పొంగల్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఇంట్లో ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఉన్నాయి. నేను ఒకటి వెలిగించమన్నాను, నా మాట అనుకున్న మా ఆయన అయితే 2 వెలిగించాడు. బట్ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి రూమ్లో పెట్టేసి ఇంకోటి అయితే హాల్లో పెట్టేశాను. ఇంకా నాకైతే తొలేకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది కొంచెమే తెలుసు. ఏంటంటే విష్ణుమూర్తి పడుకున్నప్పుడు ఒక రాక్షసుడు వచ్చి విష్ణుమూర్తిని చంపడానికి అయితే ట్రై చేస్తాడు. విష్ణుమూర్తి పడుకున్నప్పుడు విష్ణుమూర్తి శరీరంలోంచి ఒక స్త్రీ రూపం అయితే బయటకు వచ్చి ఆ రాక్షసుని అయితే చంపేసిద్ది. ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి అయితే ఆ స్త్రీకి తొలి ఏకాదశి అని చెప్పేసి నేమ్ అయితే పెడతాడు. ఇంకా ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కొలిచి ఉపవాసం ఉంటారో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి ఫోన్లో అయితే దేవుడి పాటలు పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేశాము. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఇలా కొబ్బరికాయ కొట్టేటప్పుడు అయితే ఫస్ట్ పువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి గట్టిగా కోరుకుంటాను. బట్ నా లక్ అయితే తెలుసు కదా అసలు ఉండదు. ఇంకా నేను మా ఆయన అయితే పూజ చేసేసుకుని దేవుడికైతే హారతి అయితే ఇచ్చేసాము. ఇంకంతా అయిపోయిన తర్వాత మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. మా ఆయన ఏమైనా బ్లెస్సింగ్స్ మీరే వినండి. ఇంకా సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.